ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు పెట్టుకోవచ్చు ఛానల్ పేరు పెట్టలేదు, సూన్ రిలీజ్ చేస్తాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్యూచర్లో చెప్తాం ఛానల్ పేరు ఏది అనేది. ఇప్పుడు మల్లూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మల్లూరు తర్వాత మేడారం. 4 గంటలకు స్టార్ట్ అయినాం. ఇప్పుడు ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ 4 కోసం అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని 4కు స్టార్ట్ అయినాం. ఇప్పుడు అంత ఒక 30 కిలోమీటర్స్ వచ్చినాం. మంచి నాటుకోళ్ళు అక్కడ, బ్లాక్ మిస్ అవ్వద్దు. అక్కడ మంచి నాటుకోళ్ళు వండుకొని మంచిగా ఫుల్ ఎంజాయ్ చేయడానికి మేము ఫ్రెండ్స్ 7 కలిసి బ్లాగ్ మాత్రం క్రేజీ ఉండబోతుంది. 3 నాటుకోళ్ళు మేము దాన్ని ఎట్లా చేస్తాం ఏంది అనేది మనం నెక్స్ట్ కటింగ్ బ్లాగ్ లో మనం చేసుకుందాం. ఇప్పుడైతే మల్లూరులోకి వెళ్తాం. నమస్తే బాబు. ఫోటో ఇస్తాను. నమస్తే అజయ్. హాయ్ సంతు. వేసుకుంటే కొట్టిరా ఉన్నది. గిట్టు ఉన్నది, గిల్లు గిట్టు ఉన్నది. చూసుకోరా. గిట్ల పెట్టిర్రా. ఇది ఇది నాగర్ కర్నూలు పోయేటప్పుడు మన ఫారెస్ట్ ఇది స్టార్ట్. ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్. కానీ ఇక్కడ కోతులకు నిజంగా అసలు ఫుడ్ దొరకదు. ఇటు ఎవ్వరు వచ్చినా కోతులకు మాత్రం అరటి పండ్లు ఏమన్నా తీసుకొచ్చి వేస్తే చాలా బాగుంటుంది. కోతులు ఎండాకాలం అక్కడ నీళ్లు దొరకాయి. ఫారెస్ట్ లో కూడా దొరకవు. మేమేంగో కోతుల కోసం అని చెప్పి అక్కడ అరటి పండ్లు తీసుకున్నాం. రెండు పండ్లు ముంగట కూడా పోయేది మాకారే. ఇక్కడ పాపం కోతులు చూడండి, చాలా బాధ అనిపిస్తుంది కోతులు అనేసి. మొత్తం ఫుడ్ లేక ఇట్లా ఎండిపోయినాయి కోతులు, మొత్తం ఇట్లా అదైపోయినాయి. ఎవరు ఈ దారిలో ఎవరు వచ్చినా కోతులకు మాత్రం ఏదైనా ఫుడ్ వేయండి. ఫారెస్ట్ రూట్ మాత్రం మన ఇది రైనీ సీజన్ లో వస్తే మంచి చాలా గ్రీనరీ తోటి బాగుంటుంది. రైనీ సీజన్ లో కోతులు కూడా బాగానే ఇక్కడ ఉండొచ్చేమో. ప్రతి ఒక్క జీవరాశులు ఉంటాయి. ఫారెస్ట్ కోతుల కోసం ఫుడ్ తీసుకొచ్చినాం. ఇక్కడ మేము కోతుల కోసం చాలా ఉన్నాయి. ఫుడ్ కూడా దొరుకుతలేదు పాపం. ఇంకో ముందు వెహికల్ లో కూడా చాలా ఉన్నాయి. తీసుకున్నాం కోతులకు అని చెప్పి. ఒకటి తీసుకుంటా. ఒకటి తీసుకున్నా. ఒకటి తీసుకుంటే చేతికి తీసుకుంటే
సంపది లైట్ బంద్ చేయకపోయినా ఏ బంద్ చేయనా ఫోన్ చేయాలి నువ్వు వచ్చి నాకు ఇస్తావరా తీసుకోవద్దా ఫ్రెండ్స్ హాయ్, ఇప్పుడే మల్లూరు వచ్చేసినాం. మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇప్పుడే చేరుకున్నాం. ఇక్కడ అక్కదార అండ్ చెల్లదార అని చెప్పి వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. అక్కడ స్నానం చేయొచ్చు. మేమైతే చేస్తున్నాం. స్నానం చేసే వీడియో కూడా పెడతాం చూడండి. చాలా ఏ మంకీస్ వస్తారా? ఒట్టు గిట్ట పెట్టుకున్నాక మంచిగా ఉంటుంది ముఖాలు. నెక్స్ట్ మేడారం ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. పోయిన తర్వాత మళ్ళీ మేడారం దర్శనం బ్లాగ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అది అంటుకోదు నాకు. సరిగా పడతాయి. వాతావరణం చల్లగా అనిపిస్తుంది, అంటే కాలుతుంది కానీ వేడి
మేడారం దర్శనం కంప్లీట్ అయింది. కంప్లీట్ కాలే ఇంకా. దర్శనం కంప్లీట్ అయినట్టే కదా. ఇప్పుడు ఈ 3 కోళ్ళను మనం వేసేస్తే ఓకేనా. మనసుకోటి పట్టుకురి. మాత్రం కాలిపోవాలి. నీళ్ళు పోయేవారా డైరెక్ట్ ముక్తాను కాదు పెట్టారా నాయన. ఇప్పుడు పడుతుంది దేవుడా. కొన్ని వాటర్ కదా మళ్ళీ గిట్ల రావాలి. బయటికి మొక్కరా, బయటికి మొక్కేది ఉండదు. తింటావు దాన్ని చెప్పుడు ఇప్పుడు అరే ఇంకా ఇగో ఇగో ఎప్పటి నుంచి దీపం ఏమన్నాయో పోయి పోయి దాయిపి దాయిపి దుర్మార్గులు రాదు. 3 కోళ్ళ అయిపోయింది. దాయిపిస్తే మంచి జరిపించింది. అడుగు కూడా ఏం లేవన్నా ఎలక్షన్ కూడా మైండ్ ఎన్ని కదా గుడ్లు పెట్టేదిరా. ఇది రవిబాబా ఇది కొడి రవిబాబా. ఇప్పుడే కోళ్ళు కొట్టించడం మంచిగా అయిపోయింది. నీళ్ళు తీసుకోవడానికి వేరు. జంపన వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తున్నాం కానీ జంపన వాళ్ళ నీళ్ళు లేవు. లాస్ట్ టైం ఇదే టైంకి మస్తుండే నీళ్ళు కానీ ఇప్పుడు అసలు చెప్పండి మీరు. చికెన్ కి ప్రిపేర్ చేస్తున్నాం. మిరపకాయలు డైరెక్ట్ వేసేయి, సుంచేసేసి. కెమెరామెన్ ఇప్పుడు కుదరైన పనులు మాకు ఉల్లిగడ్డలు వస్తాడు. ఇక మా బావ కొద్దిగా బూతులు వస్తాయి ఏమనుకోకూరి. ఈయన మా ఈయన సీత సంపత్తి అని మా ఇంట్లో పండించిన మిరపకాయలు, మా ఇంట్లో పెట్టుకున్న చెట్ల దాని మినిమం మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి అది పెట్టాలి. ఈసారి ఏడికి పోయినా ల్యాక్స్ ఇస్తాం, 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇది మాత్రం పక్కా. ఉల్లిగడ్డలు సరిపోవచ్చుగా. ఈయన సీత సంపత్ అని మా ఊరికే వరల్డ్ ఫేమస్. కరీంనగర్ కారం, కరీంనగర్ ఉల్లిగడ్డలు, నాటుకోడి. చూడు ఏ బాబు, కరీంనగర్ అంటే ఎట్లుంటో తెలుసు, కారం ఇట్లా మండాలే అవి. ఇప్పుడు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.
పోతుర్రు బీర్లకు పోతున్నాము, బీర్లు అయిపోయినాయి, బీర్లకు పోతున్నాము, బీర్లు తీసుకొని వస్తాం. వంట అయ్యే లోపల కాటన్ బీర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఆ. అట్లుంటది మా వాళ్ళతో. మళ్ళీ వస్తాం.